హాయ్ అండి. నమస్తే. రామకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు 33వ భాగము. ఇక కథలోకి వెళితే, కోకో నిలయం 5th ఫ్లోర్. 2 వారాల తర్వాత ఆ రోజు ప్రతాప్ ఇంటికి వచ్చాడు. అతన్ని ఏసీబీ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత 2 వారాలు రిమాండ్లో పెట్టారు. ఈ లోపున తెలిసిన లాయర్ల ద్వారా బెయిల్ కోసం ట్రై చేశాడు. ఎంతో ట్రై చేస్తే చివరకు 50,000 ఫైన్ కట్టమన్నారు. బెయిల్ మంజూరు అయ్యింది. ఏసీబీ వాళ్ళు తాము తీసుకున్న ఫోటోలు, వీడియోలు రెడీగా పెట్టుకున్నారు. తమ రుజువులు, సాక్ష్యాలు అన్నీ రెడీ పెట్టుకున్నారు. కేసు ఫైల్ చేశారు. ఆ వార్త చాలా టీవీ ఛానల్స్లో వచ్చింది. ఆ రోజు బ్రేకింగ్ న్యూస్గా కూడా చూపించారు. అందరికీ తెలిసిపోయింది. కోర్టులో కేసు వేశారు కాబట్టి లంచం తీసుకున్నట్టు సాక్ష్యాధారాలన్నీ చూపించిన తర్వాత శిక్ష వేయటం జరుగుతుంది. ఈ లోపల బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించారు. ప్రతాప్ని 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. ఇక కోర్టులో కేసు సాగుతూ ఉంటుంది. అది ఎంతకాలం పట్టొచ్చు అనేది తెలియదు, చూడాలి. మామూలుగా అయితే తప్పనిసరిగా 2 ఏళ్ల కన్నా ఎక్కువే జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రతాప్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతనికి చాలా అవమానంగా ఉంది. ఎవరైనా ఏమన్నా అడుగుతారేమోనని. కానీ అపార్ట్మెంట్లో ఎవరూ అడగలేదు. అసలు ఎవరూ ఏమీ తెలియనట్లే ఉన్నారు. అది ఒక రకంగా మంచిదే. అపార్ట్మెంట్లో ఒకరినొకళ్ళు పట్టించుకోవటం అనేది ఇలాంటప్పుడు బాగానే అనిపిస్తుంది. మనని ఎవరూ ఏమీ అడగరు, మనం ఎవరికి ఏమీ చెప్పక్కర్లేదు. మొదట్లో అతను కొన్ని రోజులు కనబడకపోతే టూర్కి వెళ్ళారు ఏమో అనుకున్నారు. ఎందుకంటే సాధారణంగా ఎప్పుడూ టూర్లతో తిరుగుతూ ఉంటాడు. అలాగే వెళ్ళాడు అనుకున్నారు. అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత మెల్లగా విషయం లీక్ అయింది. టీవీలో చూసిన వాళ్ళు ఎవరో అతన్ని గుర్తుపెట్టి విషయం తెలుసుకున్నారు. అలా అలా వార్త వ్యాపించింది. తెలిసిన తర్వాత చెవులు కొరుక్కున్నారు, కానీ ఎదురుపడి ఎవరూ అడగలేదు. సుహాసిని ఎవరైనా ఏమన్నా అడుగుతారేమో అనుకుని తన ఫోన్ని కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేసేసింది. దగ్గర బంధువులు కానీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఎవరికీ అందుబాటులో లేకుండా ఫోన్ ఆపేసింది. కొన్ని రోజుల పాటు కొడుకుల్ని కూడా కాలేజీకి వెళ్ళనీయలేదు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని గందరగోళం. ఏం జరుగుతుందో తెలియదు. కానీ పరువైతే పోయింది. ఒక్కోసారి మీదపడ్డ చెడ్డ పేరుని తొలగించుకోవటం చాలా కష్టం. మంచి పేరుని సంపాదించుకోవటానికి చాలా కష్టపడాలి. ఎన్నో ఏళ్ళు పడుతుంది కూడా. అదే చెడ్డ పేరు రావటానికి 1 నిమిషం చాలు. అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. బట్ట మీద మరక పడితే ఎంత ప్రయత్నించినా ఒక్కోసారి పోదు. అలాగే మనిషి క్యారెక్టర్ మీద మరక పడితే అది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. సంఘం వేలెత్తి చూపుతూనే ఉంటుంది. ఆ నింద భరించటం ఆత్మహత్యా సదృశ్యం. సుహాసిని డబ్బున్నంత కాలం పార్టీలంటూ ఫ్రెండ్స్ చుట్టూ తిరిగింది. ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ని దూరం పెట్టింది. వాళ్ళకి మొహం చాటేసింది. ఇక ఏ మొహం పెట్టుకుని పార్టీలో అంటూ వాళ్ళ ఇళ్లకు వెళుతుంది? అందరితో వేలెత్తి చూపించుకునేలా అయిపోయింది పరిస్థితి. రాత్రిపూట కలలో కూడా తన వైపు వేలెత్తి చూపిస్తూ, నీ భర్త లంచగొండి, నీకు వచ్చిన డబ్బంతా ఊరి వాళ్ళ డబ్బు, నువ్వు ఊరి వాళ్ళ డబ్బుతో బతుకుతున్నావు అంటూ చుట్టూ చేరి అరుస్తున్నట్లు అనిపించేది. నిద్ర కూడా పట్టేది కాదు. అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాక ప్రతాప్ ఇంటికి వస్తాడో లేదో అనుకుంది. కానీ 2 వారాల తర్వాత వచ్చాడు. ప్రతాప్ వచ్చిన తర్వాత ఇంట్లో మౌనం రాజ్యమేలుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోలేదు. కొన్ని రోజుల పాటు పిల్లలిద్దరూ కూడా మౌనంగా వాళ్ళ రూమ్లో కూర్చుండిపోయారు. తల్లి భోజనానికి పిలిస్తే వచ్చేవారు. తిని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవారు. ఎక్కువ కాలం శిక్ష పడకపోయినా జైలు నుండి మళ్ళీ వచ్చి ఉద్యోగంలో చేరతాడు. అసలు కేసు ఎన్నాళ్ళు నడుస్తుందో తెలియదు. ఈ లోపున పిల్లల చదువులు అయిపోతే తాము ఇద్దరూ ఎక్కడైనా ఉండొచ్చు. ప్రతాప్కి సుహాసినికి ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుందేమోననిపించింది. సుహాసిని పుట్టింటి వారు ఉండే ఊళ్ళో తల్లి పేరుతో ఒక ఇల్లు ఉంది. తల్లి తండ్రి అక్కడ లేరు. కొడుకు దగ్గరికి అమెరికా వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నారు. సుహాసిని తల్లిదండ్రులతో మాట్లాడి తామిద్దరూ వెళ్ళి ఆ ఇంట్లో ఉంటామని అడగాలని అనుకున్నారు. సుహాసిని ఫోన్ చేసి తల్లిదండ్రులకి విషయాలు కొంచెం టూకీగా చెప్పింది. ఊర్లో ఇల్లు ఎలాగూ ఖాళీగా ఉంది కదా అని తాము వెళ్ళి ఉంటామని అడిగారు. వాళ్ళు వెళ్ళి ఉండండి, మాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పారు. వెంటనే ఆ ఏర్పాట్ల గురించి ఆలోచించారు.
కొడుకుల్ని ఇద్దరిని హాస్టల్లో పెట్టి వాళ్ళిద్దరూ ఊరికి వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకున్నారు. కోర్టు కేసులు తేలిన తర్వాత ప్రతాప్కి మళ్ళీ పోస్టింగ్ ఇస్తే అప్పుడు వేరే ఇల్లు అద్దెకి తీసుకుని ఉండొచ్చు అని ఆ ఇంటిని రెంట్కి ఇచ్చేద్దామని అనుకున్నారు. ఒక వారం తర్వాత వారి కుటుంబం కోకో నిలయంని వదిలి వెళ్ళింది. వెళుతుంటే కొంచెం బాధగా అనిపించింది సుహాసినికి. ఎన్నో అనుభూతులు ఆ ఇంటితో. పిల్లలు అక్కడే పెరిగారు. తనకి ఎన్నో అనుభవాలు, పార్టీలు, ఫ్రెండ్స్తో గడపడాలు. కానీ తప్పదు, జరిగింది మర్చిపోలేకపోతున్నారు. ఎవరికంటా పడకుండా ఎన్నాళ్ళని ఉండటం? అందుకే దూరంగా వెడితేనన్నా కొంతవరకు మర్చిపోవచ్చు అనుకుని భారంగా కదిలారు ఆ ఇంటి నుంచి. సరస్వతి ఇల్లు. సరస్వతికి ఎందుకో అనీజీగా ఉంది ఆ రోజు. మామూలుగా అయితే సారథిని ఆఫీసుకు పంపించి గబగబా పనులు చేసుకుంటుంది. సంగీతం క్లాసులు ఉన్నాయి ఆ రోజు. కానీ ఎందుకో నీరసంగా ఉందని అలాగే కాసేపు పడుకుంది. అసలు లేవబుద్ధి కావట్లేదు. అలా ఎంతసేపు పడుకుందో తనకే తెలియదు. సాయంత్రం పూట వచ్చే ఇద్దరు స్టూడెంట్స్లో ఒక అమ్మాయి వచ్చింది. రెండో అమ్మాయికి ఏదో పని ఉందని రానని చెప్పిందట. సరస్వతికి నీరసంగా ఉండటంతో ఆ వచ్చిన అమ్మాయిని కూడా పంపించేసింది క్లాస్ చెప్పలేనని. పైన ఫ్లోర్లో ఉండే వైదేహి గారికి సరస్వతి సంగీత పాఠాలు వినపడకపోవటంతో, ఏమైందబ్బా సరస్వతికి, ఈరోజు క్లాస్ చెప్పటం లేదా, ఎక్కడికైనా వెళ్ళిందా అనుకుని అనుమానం వచ్చింది. లేటుగా క్లాస్ చెప్తుందేమో అనుకుని 1 గంట తర్వాత కూడా శబ్దాలు ఏవీ వినపడకపోవటంతో అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిది, పైకి వెళ్ళి ఒకసారి చూద్దామనుకుని 3rd ఫ్లోర్కి వెళ్ళింది. కాలింగ్ బెల్ నొక్కింది. 2-3 సార్లు బెల్ కొట్టిన తర్వాత అప్పుడు తలుపు తెరిచింది సరస్వతి. ఓ మీరా ఆంటీ, రండి అంటూ నీరసంగా పిలిచింది. ఎప్పుడూ చురుకుగా ఉంటూ నవ్వుతూ పలకరించే సరస్వతి అలా నీరసంగా ఉండటం చూసి, ఏమైందమ్మా సరస్వతి, ఒంట్లో బాగాలేదా, ఒక్కసారి అంత నీరసం అయిపోయావేంటి? ఏం లేదు ఆంటీ, పొద్దున్నుంచి ఒకటే నీరసంగా ఉంది, తినబుద్ధి కావట్లేదు. అయ్యో, అట్లనే పడుకున్నావా? ఏమైంది, ఏమన్నా జ్వరం ఉందేమో చూసుకున్నావా? ఏం జ్వరం లేదాంటీ, నీరసం, కొంచెం వామిటింగ్ సెన్సేషన్. ఎందుకో అనుమానం వచ్చింది వైదేహికి. పీరియడ్స్ సరిగ్గా వస్తున్నాయా అంటూ అడిగి తన అనుమానం నివృత్తి చేసుకుంది సరస్వతి చెప్పిన దాన్ని బట్టి. నా అనుమానం ఏమిటంటే, నువ్వు నెల తప్పావు సరస్వతి, ఈ లక్షణాలన్నీ అవే. అవును, ఈ మధ్య టెస్ట్ చేసుకోవడానికి ఏవో స్ట్రిప్స్ ఉన్నాయట, చేసుకుంటే అనుమానం తీరుతుంది కదా. నేను చూసుకోలేదు, నా దగ్గర లేదు ఆ కిట్. సారథి వచ్చాక తెమ్మని చెప్తాను. నేను తెప్పిస్తానుండు మా శ్రావణిని పిలిచి. అయ్యో ఎందుకంటీ, తనకి శ్రమ, తన చెల్లెలైతే చెయ్యదా? ఉండు, నేనే వెళ్ళి చెప్తాను. తెచ్చిన తర్వాత చూసుకుని అబ్బాయి వచ్చాక శుభవార్త చెబుదువు గాని, సరేనా అంటూ వైదేహి గారు వెళ్ళి శ్రావణికి చెప్పి మెడికల్ షాపుకి పంపింది. శ్రావణి ఆ కిట్ కొనుక్కొచ్చి సరస్వతికి ఇచ్చింది. కాస్త కాఫీ కలిపి ఇచ్చింది. బిస్కెట్స్ తిని కాఫీ తాగాక దగ్గరుండి శ్రావణి ఇంటికి వెళ్ళింది. ఆ కిట్ ఎలా ఉపయోగించాలి కూడా చెప్పింది. చూసుకున్న తర్వాత సరస్వతి ఆనందానికి అంతే లేదు. వైదేహి గారు అనుమానించినట్టే తను గర్భం దాల్చినట్టుగా టెస్ట్లో కనబడింది. ఒక్కసారి మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఒళ్ళు దూది పింజేలాగా గాలిలో ఎగిరిపోయినట్టుగా ఉంది. సారథి రాగానే శుభవార్త చెప్పాలి. పొద్దున పడిన అవస్థంతా మర్చిపోయినట్టుంది. సారథికి వెంటనే ఈ శుభవార్త చెప్పేసి అతని కళ్ళల్లో ఆనందం చూసేయాలి. ఎప్పుడెప్పుడు ఆఫీసు నుంచి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. కాస్త కాఫీ తాగి బిస్కెట్లు తిన్నాక నీరసం తగ్గినట్టయింది. ఏమిటో నిమిషాలు గంటలులాగా గడుస్తున్నట్టు అనిపిస్తుంది. సారథి ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడు వాటేసుకుందామా, శుభవార్త చెబుదామని ఎదురు చూస్తుంది. టైం అసలు గడుస్తున్నట్టే లేదు. మాటి మాటికి వాచ్ వైపు చూస్తుంది. మామూలుగా ఆఫీసు నుంచి వచ్చే టైంకే సారథి వచ్చాడు. బట్టలు మార్చుకుని వచ్చి కూర్చున్నాక విషయం చెప్పింది. అతని మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళల్లోకి చూస్తూ, వాట్, నిజం? అబ్బా సరస్వతి, ఎంత మంచి వార్త అంటూ ఆనందంతో ఆమెను చుట్టేసుకున్నాడు. కాసేపు ఇద్దరూ పరిసరాలు మర్చిపోయారు. అంతా కలగా ఉంది ఇద్దరికీ. తామిద్దరూ అమ్మా నాన్న అవుతున్నారు. ఆనందంతో ఒకరినొకరు హత్తుకుపోయారు. ఆ రోజు రాత్రి వాళ్ళు చెప్పుకున్న ఊసులకు అంతే లేదు. ఆ మర్నాడు హాస్పిటల్కి వెళ్ళారు కన్ఫర్మ్ చేసుకోవటానికి. అక్కడ అన్ని రకాల టెస్టులు చేశారు గైనకాలజిస్ట్. సరస్వతి గర్భవతి అని చెప్పారు.
ఇక తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు డాక్టర్ని కలవాలి అనే విషయాలన్నీ చెప్పింది గైనకాలజిస్ట్. ఏ ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఎక్సర్సైజులు చేయాలి ఇలాంటివన్నీ చెప్పారు. మర్నాడు సారథి ఆఫీసుకి వెళ్ళిపోయిన తర్వాత వైదేహి, శ్రావణి సరస్వతిని చూడటానికి వచ్చారు. ఏమ్మా సరస్వతి, శుభవార్త చెప్పావు. ఇదిగో ఇందా నీకోసం స్వీట్ తీసుకొచ్చాను, తిను. చక్కగా ఏం కావాలంటే అది తిను. నీకేమైనా కావాలంటే మమ్మల్ని అడుగు, చేసి పెడతాం. లేవలేని రోజు అలాగే పడుకోకు, మాకు కబుర్ చేయి. ఏమన్నా కావాలంటే శ్రావణి తెచ్చి పెడుతుంది. నువ్వు హడావిడి పడి అన్నిటికీ షాపులకు పరిగెత్తుకు వెళ్ళకు. ఇక మీదట కొంచెం జాగ్రత్తగా ఉండాలి, సరేనా? థ్యాంక్ యూ ఆంటీ, మీ సహాయం నేను మర్చిపోలేను. మీ మాటలు అంతకన్నా మా అమ్మ మాటలుగా అనిపిస్తున్నాయి. బహుశా కొద్ది రోజుల తర్వాత మా పుట్టింటికి వెళ్తాను. ఆల్రెడీ మా అత్తగారి వాళ్ళకి, మా అమ్మ వాళ్ళకి కూడా విషయం చెప్పాం. వాళ్ళు చాలా ఆనందించారు. మేమిద్దరం కొంచెం సెలవులు చూసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. మేము కనబడితే వాళ్ళిద్దరూ కూడా ఆనందిస్తారు. తప్పకుండా అలాగే చేయండి, మేము వెడతాము. ఏ అవసరం వచ్చినా తప్పకుండా మమ్మల్ని పిలువు, సరేనా? అంటూ వైదేహి గారు శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు బయటికి వెళుతుంటే వనజ లోపలికి వచ్చింది. వనజకు కూడా తెలిసింది విషయం శ్రావణి ద్వారా. అందుకే చూద్దామని వచ్చింది సరస్వతి దగ్గరికి. సరస్వతి, వెరీ గుడ్ న్యూస్. చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. పాపనో బాబునో లేదా ఇద్దరిని ఒకేసారి కనేసాయి. నవ్వుతూ సరస్వతి చేతులు పట్టుకుని అంది. వనజ, నువ్వు ఇద్దరిని ఒకేసారి కంటానా? చూద్దాం, నాకైతే ఎవరైనా పర్వాలేదు ఈసారి. అది కూడా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటే. అది సరే, ఈ మధ్య మన ఇద్దరం కలవలేదు, ఏమైంది? డాక్టర్ కీర్తన వచ్చిందా? పరిమళ తీసుకొచ్చిందా? డాక్టర్ కీర్తన తన చెల్లెల్ని తీసుకొచ్చింది. అర్జున్ వాళ్ళ ఆఫీసులో వేకెన్సీస్ ఉన్నాయని తెలిసి ఏమన్నా సహాయం చేస్తాడా అని అడగటానికి అన్నట్టుగా వచ్చారు ఇద్దరు. అదృష్టం కొద్దీ అర్జున్ వాళ్ళతో చాలా బాగా మాట్లాడాడు, చక్కగా రిసీవ్ చేసుకున్నాడు. వాళ్ళ చెల్లెలు జాబ్ విషయంలో హెల్ప్ చేస్తానని కీర్తనకి ప్రామిస్ చేశాడు కూడా. అసలు కీర్తన ఒక డాక్టర్ అన్నట్టుగా ఏమాత్రం అనుమానం రాకుండా మాట్లాడుకున్నారు. కీర్తన అతనితో 2-3 సార్లు కలిసి మాట్లాడి విషయం తెలుసుకుంటానని చెప్పింది. చూద్దాం ఏమవుతుందో. గుడ్ వనజ, అర్జున్ నీతో తప్ప వేరే వాళ్ళతో, అది ఆఫీసుకు సంబంధించిన విషయాలు అయితే మాత్రం బాగానే మాట్లాడతాడేమోలే, చూద్దాం. నాకెందుకో డాక్టర్ కీర్తన అతనిలో మార్పు తీసుకొస్తుందేమోనని ఆశగా ఉంది. అంతేకాదు, నాతో కూడా సరిగ్గా మాట్లాడాలి కదా, లేదంటే నా జీవితం ఇలాగే మోడివారిన చెట్టులాగా ఉండిపోతుంది. నా దురదృష్టం అనుకుంటాను. అంతకంటే చేయగలిగిందేముంది? నిరాశపడుకు వనజ, అంతా మంచే జరుగుతుంది. డాక్టర్ కీర్తన్ కూడా శాయశక్తుల్లా అతన్ని మార్చడానికి ప్రయత్నిస్తుంది. సైకోథెరపీ, టాక్ థెరపీతో అలాంటి వాళ్లలో మార్పు తీసుకురావచ్చు. అలాంటి ప్రయత్నమే ఆమె చేస్తుంది. వర్రీ అవ్వకు వనజ. ఓకే సరస్వతి, నా సంగతి పక్కన పెట్టు. ఈ విషయాలు ఏవి మనసులో పెట్టుకోకు. నువ్వు ఇప్పుడు నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. నీ ఆలోచనలన్నీ ఇప్పుడు నీకు పుట్టబోయే బిడ్డ గురించే ఉండాలి, కానీ ఇంక దేని గురించి ఆలోచించకు. చక్కగా ఆరోగ్యం కాపాడుకో, బాగా టైంకి తిను. నీకేం కావలసినా నా సహాయం నీకు ఎప్పుడూ ఉంటుంది, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్ వనజ. మీ అందరి చక్కని మాటలతో నా గుండె నిండిపోయింది. నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నా. నేను కొన్నాళ్ళు మా పుట్టింటికి, ఆ తర్వాత అత్తగారింటికి కూడా వెళ్ళి ఉండి వస్తాను. డెలివరీ టైంకి మా అమ్మ వాళ్ళే ఇక్కడికి రావచ్చు. ఇక్కడ మనకి డాక్టర్ ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి కదా, అందుకని. అదే మంచి పని. ఇక నువ్వు ఏ డాక్టర్ దగ్గర చూపించుకున్నావో ఆ హాస్పిటల్లోనే రెగ్యులర్గా చూపించుకుంటూ ఉండు. ఓకే, వెళ్ళొస్తాను సరస్వతి. అర్జున్ వచ్చే టైం అయింది అంటూ తన ఫ్లాట్లోకి వెళ్ళింది వనజ. ఇంటికి వెళ్ళిన వనజకి ఒక సర్ప్రైజ్ ఎదురైంది.